దక్షి బర్త్డేకి మేము ఫుడ్ డొనేట్ చేసాం కదండి డెఫ్ స్కూల్లో. అప్పుడైతే చెప్పాను మాకు ఈ అలవాటు మా నాన్న దగ్గర నుంచే నేర్చుకున్నామని చెప్పి. యాక్చువల్లీ అమ్మ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారంటే మహాశివరాత్రి తర్వాత వచ్చే పౌర్ణమికి అన్నదానం అయితే చేస్తారండి. వాళ్ళే స్వయంగా వండించి ఒక 300 నుంచి 400 మెంబర్స్ వరకు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఫుడ్ అయితే పెడుతూ ఉంటారనమాట. దుర్గాదేవి టెంపుల్ ఉంటుంది మా ఊర్లో, అక్కడ మా అమ్మ వాళ్ళే స్వయంగా వండించి అయితే పెట్టడం జరుగుతుంది. మా నాన్నకైతే ఇలా వీడియో తీయడం అస్సలు ఇష్టం ఉండదు. తెలియకంటే అక్కడ మా తమ్ముడు మా అత్త కొడుకు ఉంటే వాళ్ళ చేత అయితే సర్ప్రైజ్గా వీడియో అయితే తీయించాను. యాక్చువల్లీ ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే ముందు రోజే నేను అమ్మతో మాట్లాడినప్పుడు చెప్పిందనమాట, ఈ ఇయర్ కూడా తల్లి దయ వల్ల చల్లగా అన్నదానం అయిపోతే బాగుంటుంది, 10 years కంప్లీట్ అవుతుంది అని. సో వై నాట్ క్యాప్చర్ దిస్ మెమరీ అని చెప్పి నేనైతే వీడియో అయితే తీయించానమాట. అలాగే అమ్మ అనుకున్నట్టే అంతా హ్యాపీగా అయితే అన్నదాన కార్యక్రమం అంతా కూడా అయిందండి. ఈ ఇయర్తో అమ్మ వాళ్ళు చేపట్టిన కార్యక్రమంకి 10 years అయితే కంప్లీట్ అయింది. ఎప్పుడు మా నాన్న ఇలా 10 మందికి అన్నం పెడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.